ఒక్క నిమిషం కాకపోతే ఇంకొక నిమిషం ఇవ్వండి, ఏముంది. సో ముందున్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా బంధువులందరికీ, వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కారములు. మిత్రులారా, బంధువులారా, ఒక్కటి ఇక్కడున్న సమావేశం మొత్తం అందరు వ్యక్తులంతా ఎడ్యుకేషన్ మరియు వద్దనుకుంటేనే రాజకీయం జరిగింది, రాజకీయ ప్రసంగాలు జరిగినాయి వద్దనుకుంటేనే. తర్వాత ముఖ్యమైన విషయం విద్యను సర్వత్ర పూజ్యతే అన్నారు. విద్య ఎక్కడ పోయినా పూజించబడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, భ్రాతృజనములు వచ్చి పంచుకోరు, విద్యాధనము మహాధనమురా అన్నారు. కాబట్టి అన్నదమ్ములు పంచుకునేకి రాదు, దొరలు దోచుకునేకి రాదు, దొంగలు ఎత్తుకుపోవడానికి రాదు. కాబట్టి అలాంటి విద్యను గురించి మహానుభావులు అందరూ చెప్పారు. సో దాన్ని ఒకసారి ఒక్కనించాను. మిత్రులారా, నేను ఈ సమావేశంలో మీ అందరి సమక్షంలో కొన్ని సూచనలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మవంచన చేసి మనం ఎవరు బతకకూడదు. దీనికి ఆత్మవంచన చేసుకోవడానికి కొన్ని పనులు ఉన్నాయి మన దళిత వర్గంలో. ముఖ్యంగా ఇదేదంటారు కదా, ఏందబ్బా అది మనం చేసుకుంటాం కదా పనులు, కులవృత్తులు. ఈ కులవృత్తులు కొంచెం మానేయండి అని నా యొక్క మనవి. దీని ద్వారా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఆత్మవంచన చేసుకునేకి వస్తుంది. అయితే కొంతమంది పెద్దలు ఇంకా దాంట్లోనే ఉండని, వాళ్ళు పోయేంత వరకు వాళ్ళే పోని, సమాధులు పోయినంత వరకు వాళ్ళతో ఉండనది. ఇప్పుడు జనరేషన్లో దాన్ని కొంచెం దూరం పెట్టండి, దాన్ని పాటించండి దయచేసి. అది ఎప్పుడైతే పాటిస్తారో మీరు కానీ స్వతంత్రులు అవుతారు ఆ రోజు. ఎందుకంటే నేను ఈ సభాముఖంగా తెలపడం ఏంటంటే, ఒక మనిషిగా బతకండి, మనుషుల్లో బతకండి, మనుషుల్లో కూడాను మానవత్వంతో బతకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా అంబేద్కర్ గురించి చాలామంది చెప్పారు, చాలామంది మన వక్తులంతా చెప్పారు. కాబట్టి నేను పెద్దగా దాని గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మైక్ ఇస్తూనే సమయం లేదని మన అందరూ పెద్దలు అంటున్నారు. కాబట్టి ఎక్కువ మాట్లాడతారని ఒక అపోహ ఉంది. దాన్ని ఈరోజు తగ్గించుకొని మీకోసం ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అందుకోసం ఎంత చప్పట్లు కొడుతున్నారు చూడండి.